దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా టాప్ 3 బ్యాటర్స్ అయిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ పిచ్ యొక్క పరిస్థితులను అంచనా వేయకుండా అత్యుత్సాహంతో చెత్త షాట్లు ఆడి పెవిలియన్ కు క్యూ కట్టారు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ కేవలం 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డది. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో డకౌట్ కాగా అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, డివాల్ట్ బ్రేవిస్, క్రిస్టన్ స్టబ్స్ బౌండరీల వర్షం కురిపించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 187 పరుగులు చేయగలిగింది. మధ్యలో హార్దిక్ పాండ్యా, శివం దూబే ఇన్నింగ్స్ ను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ 15వ ఓవర్లో బౌలింగ్ లో భారత్ ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోవడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఫామ్లో లేని తిలక్ వర్మ లేదా అభిషేక్ శర్మలలో ఒకరిని పక్కన పెట్టే సంజు శాంసన్ ను ప్లేయింగ్ 11లో ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన తదుపరి మ్యాచ్లను జింబాబ్వే మరియు వెస్టిండీస్ జట్లతో ఆడాల్సి ఉంది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ రెండింటిలోనూ ఖచ్చితంగా గెలవాలి. దక్షిణాఫ్రికాతో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో భారత్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. కాబట్టి రాబోయే మ్యాచ్లను కేవలం గెలవడమే కాకుండా మెరుగైన రన్ రేట్తో విజయం సాధించడం చాలా కీలకం. రాబోయే మ్యాచ్ల్లో ఒక్కటి ఓడిపోయినా లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా భారత్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. దీనిని అధిగమించి బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో మంచిగా రాణించాల్సి ఉంది.